ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. యువతిపై అత్యాచారం చేశారు యువకులు. యువతి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యారు ఓ యువకుడు. ఇంటి దగ్గర దింపుతారని బైక్పై ఎక్కించుకొని హోటల్కు తీసుకెళ్లాడు యువకుడు. హోటల్లో యువతిపై అత్యాచారం చేసిన యువకులు నగ్న చిత్రాలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి తల్లిదండ్రులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వరబండ పోలీస్ స్టేషన్ లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు దాన్ని 0 ఎఫ్ఐఆర్ కింద నమోదు చేసి ఆ తర్వాత ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థిని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటుంది. అయితే ఆమెకి దూరబండ ప్రాంతంలో పరీక్షకు సంబంధించిన ఒక అంటే సెంటర్ పడటంతో ఆ తర్వాత ఆమె అక్కడికి హాజరు కావడం, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన తన స్నేహితుడికి ఫోన్ చేసి తనని ఇంటి దగ్గర దింపాల్సిందిగా కోరడంతో అతను ఆమెను బైక్ పై ఎక్కించుకొని ఆయన నేరుగా ఇంటికి తీసుకువెళ్లకుండా మార్గమధ్యంలో హోటల్ కు తీసుకువెళ్లిన తర్వాత ఆమెకి మంచినీళ్ళలో మత్తు పదార్థం కలిపి ఆ తర్వాత ఆమె స్లో కోల్పోయిన తర్వాత అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఓయో రూమ్ కి అమ్మాయిని తీసుకెళ్లి ఆమె పైన అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను తిరిగి ఎల్బీ నగర్ తన నివాసంలో దిగి ఎవరికైనా చెప్తే బాగుండదు అని చెప్పేసి ఆమెను బెదిరించడం జరిగింది. అయితే కొంతకాలంగా ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా గోప్యంగా వివరించడం జరిగింది. ఇటీవలే ఎల్బీ నగర్ నుంచి వారు నేరుగా బోర్బండ ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకి తీసుకుని అక్కడికి రావడం జరిగింది. అయితే ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డాడో అతని స్నేహితులు అందరూ కలిసి ఆ అమ్మాయిని బెదిరించడం మొదలుపెట్టారు. ఏదైతే కోల్పోయినప్పుడు అత్యాచారం చేశారో ఆ సమయంలో నగ్న చిత్రాలు తీసామని వాటిని ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ ఆమె పైన తరచూ బెదిరింపులకు గురి చేయడం, దీంతో ఆ బాలిక తట్టుకోలేక తన తల్లిదండ్రులకు చెప్పడంతో బాధితులు బోరబండ పిఎస్ లో కేసు నమోదు చేశారు. అయితే ఘటన మొత్తం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది కాబట్టి బోరబండ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ దుండగుల కోసం గాలిస్తున్నారు. అయితే కృష్ణ, తరచుగా ఇలా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలా మనం చూస్తూనే ఉన్నాం. పరిచయమైన యువకులతో ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వీటిపైన? దీనిపైన రాచకొండ పోలీసులు చాలా సీరియస్ గా వివరిస్తున్నారు. ఎవరైతే ఆ యువతిని నమ్మించి ఆ తర్వాత హోటల్ కు తీసుకెళ్లి మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడడం, ఆ విషయాలున్న ఆ వీడియోలన్నింటినీ కూడా చిత్రీకరించామని బెదిరిస్తున్నారు. అతని స్నేహితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అటు ఎల్బీ నగర్ పోలీసులతో పాటు హెచ్ఓటి పోలీసులను కూడా ఏర్పాటు చేసి ఈ 2 బృందాలు వారి కోసం తీవ్రంగా గాలిస్తడం జరుగుతుంది. వీలైనంత త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కృష్ణ, ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలంటారు యువకులు?
సో ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు, ఏదైతే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ లో కానీ ఎవరైనా సరే పరిచయం లేని వ్యక్తులతో స్నేహం అని చెప్పేసి వెళ్ళడం, ఆ తర్వాత వారిని గుడ్డిగా నాకు ఈ తరహా మోసాలకు పోవద్దు అని చెప్పేసి మోసపోవద్దు అని పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తుల వెంట పోతే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ చేస్తున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. దాంట్లో డీపీలు అంటే ఏవైతే ఫోటోలు పెట్టుకుంటారో ప్రొఫైల్ ఫోటోలు వీటన్నిటిని కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఈ డిగ్రీ యువతికి జరిగిన పట్ల పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నిందితులపైన కేసు నమోదు చేస్తాం, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసైనా వారికి శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు హామీ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.